గుడ్ మార్నింగ్. 2020-21 అకాడమిక్ క్యాలెండర్ని రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వార్తలు ఈరోజు అన్ని దినపత్రికలు వచ్చాయి, బహుశా చూసుంటారు. ఇది అకాడమిక్ క్యాలెండర్ డాక్యుమెంట్. ఈ అకాడమిక్ క్యాలెండరు చాలా పరిమితమైనటువంటి అంశం, ఎందుకంటే ఇది 9-10 తరగతులకు సంబంధించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ మాత్రమే. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి అనేది ఏదైతే ప్రభుత్వం చెప్తుందో, ఆ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటటువంటి అంటే ఆఫ్లైన్ ఫిజికల్ క్లాసెస్ ఫర్ 9th and 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంది. అది కూడా 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఈ అకాడమిక్ క్యాలెండర్ని ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్లో కొన్ని సాలెంట్ ఫీచర్స్, ముఖ్యమైన విషయాలు ఎలాగ పత్రికలో ఉంటాయి అవి చూసుంటారు కాబట్టి కొంత నేను బ్రీఫ్గా టచ్ చేస్తాను. ఒకటి, దీనిలో ఉన్న యాక్టివిటీస్ అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభిస్తే ఎప్పుడు ముగిస్తారు అంటే అకాడమిక్ ఇయర్ ఇప్పుడు 1వ తారీఖు నుంచి బిగిన్ అవుతున్నట్టు, ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే May 26th ఎండ్ అవుతుందని. దాంతోపాటు May 27th నుంచి June 13వ తేదీ వరకు సమ్మర్ వెకేషన్. అది కేవలం 18 రోజులు మాత్రమే. గతంలో 49 రోజులు సమ్మర్ వెకేషన్ ఇంతకుముందు నార్మల్ ఇయర్స్లో ఉండేది. ఇప్పుడు దాన్ని 18 రోజులు కుదిస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ 2021-22 అకాడమిక్ ఇయర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ June 14. అది ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి దాంట్లో ఉంటుంది. దీంట్లో చెప్పిన మరొక విషయం, ఇప్పుడు సిలబస్ సంబంధించిన దాంట్లో ఆల్రెడీ మేము అంటే 30% సిలబస్ని తగ్గించినట్టు ఈ విద్యా సంవత్సరానికి. ఎందుకంటే కరోనా నేపథ్యం వీటిలో స్కూల్స్ ఫంక్షన్ కావట్లేదు కాబట్టి 30% సిలబస్ని తగ్గించాం. మిగతా 70% సిలబస్లోనే రేపు రాబోయే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కానీ లేదంటే అదర్ ఎగ్జామినేషన్స్ కానీ క్వశ్చన్స్ అడిగేది ఈ 70% సిలబస్ నుంచి అడుగుతామని చెప్పుకుంటున్నారు. అట్లాగే ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా దీంట్లో ప్రకటించారు. ఇప్పుడు ఫార్మేటివ్ 2 టెస్టులు, సమ్మేటివ్ 1 టెస్టు, ఆ తర్వాత ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్, పబ్లిక్ ఎగ్జామినేషన్ May 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి. 26వ తేదీతో లాస్ట్ వర్కింగ్ డేగా ప్రకటిస్తారు. తర్వాత దీంట్లో సైన్స్ ఎగ్జిబిషన్స్, ఇట్లాంటి అదర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వర్చువల్గానే జరుగుతాయని దీంట్లో చెప్తున్నారు కాబట్టి అవి వాటిలో చూడవచ్చు. తర్వాత మంత్ వైజ్ అంటే ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మే వరకు కాబట్టి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలలకు సంబంధించినటువంటి మంత్ వైజ్ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, అట్లాగే యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ వాటిని కూడా దీంట్లో ఈ అకాడమిక్ క్యాలెండర్లో డీటెయిల్స్గా పేర్కొనడం జరిగింది. తర్వాత స్కూల్ టైమింగ్స్ సంబంధించిన దాంట్లో యాజ్ యూజువల్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 4:45 PM వరకు అంటే హై స్కూల్ టైమింగ్స్ 9th, 10th క్లాసులే కాబట్టి హై స్కూల్ టైమింగ్స్ దాంట్లో చెప్పారు. సహజంగానే ట్విన్ సిటీస్ హైదరాబాదు అండ్ సికింద్రాబాదు లో ఉండే స్కూల్స్కి మాత్రం టైమింగ్స్ కొంచెం తేడా ఉంటుంది. అది బాగా తేడా అంటే మార్నింగ్ 8:45 AM to 4 PM వరకు స్కూల్స్ ఉంటాయి. అటెండెన్స్ సంబంధించినంత వరకు ఇది వాలంటరీ. అంటే స్కూల్ ఓపెన్ చేస్తాం 9th, 10th క్లాస్కైనా కానీ స్కూల్ కంపల్సరీ రావాలని నిబంధన ఏమీ లేదు. మీ పిల్లల్ని బడికి పంపించదలుచుకుంటే పంపించండి నేర్చుకోవటానికి, లేదంటే ఇంట్లో ఉండి నేర్పిస్తానుగా నేర్పించండి. అంటే ఆఫ్లైన్ క్లాస్, ఆన్లైన్ క్లాస్ రెండు. అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కంప్లీట్గా ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ క్లాసులు కూడా కంటిన్యూ అవుతాయి యాజ్ ఇట్ ఈస్గా. బడికి రావడానికి పంపించడానికి భయపడేటటువంటి సంశయించే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల ఇంటి దగ్గరే ఉంచి గతంలో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఏ రకంగా అయితే ఆన్లైన్ క్లాసుల ద్వారా లెర్నింగ్ ఉందో దాన్నే కంటిన్యూ చేయొచ్చని దీంట్లో చెప్పినటువంటిది. కాబట్టి తర్వాత చైల్డ్ హెల్త్ ప్లాన్కి సంబంధించినటువంటి విషయాలు మరికొన్ని దీంట్లో చెప్పారు. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇంతకుముందు చెప్పిన షెడ్యూలు టైమింగ్స్. అది ఆన్లైన్ క్లాసుకు సంబంధించిన టైమింగ్స్ ఏమో రోజుకి గంట మాత్రమే. అంటే 10th క్లాస్ అయితేనే మార్నింగ్ 10 o'clock to 11 o'clock 1 hour. 9th క్లాస్ అయితేనేమో ఈవినింగ్ 4 PM to 5 PM 1 hour మాత్రమే ఈ ఆన్లైన్
వర్చువల్ క్లాసు టీచింగ్ ఉంటుంది. దీంతోపాటు చివరిలో 10వ అంశంగా ఎస్ఎంసి మీటింగ్స్ తప్పనిసరిగా కండక్ట్ చేయాలనేది, ఎస్ఎంసి అండ్ పేరెంట్స్ మీటింగ్స్ తప్పనిసరిగా కండక్ట్ చేయాలని దీంట్లో చెప్పారు. అంటే ఇప్పుడు ఈ స్కూల్స్ రీఓపెనింగ్ కంటే ముందే ఈ నెల లాస్ట్ వీక్లోనే స్కూల్స్ ఎస్ఎంసి మీటింగ్స్, పేరెంట్స్ మీటింగ్స్ కండక్ట్ చేసి ఈ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం స్కూల్స్ ప్రిపేర్డ్గా ఉన్నాయా, ఎట్లున్నాయి, ఏమిటి, స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ గురించి, ఇప్పుడు ఎలాగో కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ స్కూల్ నడపాలి. రెండోది ఎస్ఓపిస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఈ ప్రత్యేక పరిస్థితిలో కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినవి ఉన్నాయి, అట్లాగే మన స్టేట్ గవర్నమెంట్ ప్రకటించినవి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ గైడ్లైన్స్, విధి విధానాల ప్రకారం స్కూల్స్ని మేము మెయింటైన్ చేస్తాం, చూడండి రమ్మని చెప్పి పేరెంట్స్ని, ఎస్ఎంసీ మెంబర్స్ని పిలుస్తున్నారు. కాబట్టి ఎస్ఎంసీ మెంబర్స్, ఎస్ఎంసీ చైర్మన్, కమిటీ మెంబర్సు, అట్లాగే పేరెంట్స్, వారికి ఇప్పుడు స్కూల్స్ ఫంక్షనింగ్ సంబంధించినటువంటి ప్రిపేర్డ్నెస్, రెడీనెస్ ఏ విధంగా ఉంది, ఏమిటి, ఇట్లాంటి విషయాల్ని తెలుసుకునేటటువంటి హక్కు, అవకాశం ఉంది. వాటిని తెలుసుకునే దానికోసం తప్పనిసరిగా పేరెంట్స్ సంసిద్ధం కావాలని చెప్పి నేను కోరేది. ఇప్పుడు ఈ షెడ్యూల్ ఎకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత దీంట్లో చెప్పినటువంటి విషయాలు, సాలరీ ఫీచర్స్ ఏవైతే ఎట్లా నిర్వహించబోతున్నాం ఏమిటనే విషయాలు అంటే చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఆ క్వశ్చన్స్కి రిప్లైస్, జవాబు, వాటి క్లారిఫికేషన్స్ ఏమిటనేది మనం తీసుకునే దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మొదటిది, ఇప్పుడు 9th to 10th క్లాస్ వరకు స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. కాలేజెస్ అంటే యాజ్ కాలేజెస్ అన్నీ కూడా యాజ్ యూజ్గా ఓపెన్ అవుతాయి. వాటికి ఇన్ని క్లాసుల వరకు అనేటువంటి నియమం ఏమీ లేదు. అయితే ఇప్పుడు వాట్ అబౌట్ 1 to 8 క్లాసెస్ అనేది మొదటి ప్రశ్న. 1 నుంచి 8 తరగతి వరకు క్లాసులు ఉంటాయా అంటే గతంలో అయితే ఉండవని చెప్పారు. కానీ ఇటీవల కొంత విమర్శ దీని మీద వస్తుందని చెప్పి ఊహించి రాష్ట్ర విద్యాశాఖ మార్చులు మళ్ళీ పత్రికల ద్వారా చూసిన ప్రకటన ఏమంటే, ఇప్పుడు ముందు 9th to 10th క్లాసులు ఓపెన్ చేసి చూడనివ్వండి, కొన్ని రోజులు చూసిన తర్వాత పరిస్థితి బాగుంటే అప్పుడు అదర్ క్లాసెస్, 8th to లోయర్ క్లాసెస్ కూడా ప్రారంభించడం కోసం ప్రయత్నం చేయవచ్చు అనేది ఆగండి, వెయిట్ అండ్ సీ అనేది మాత్రం చెప్పారు. ఓకే, ఒకవేళ వెయిట్ అండ్ సీ అంటే ఇప్పుడు ఉన్నది ఇంకా 4 నెలలే. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభిస్తారు, ఇంకో 10-15 రోజులు, ఒక 4 రోజులు చూసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తారు, అప్పుడు టైం అయిపోతూనే ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు అయిపోయింది కదా, మిగిలిన క్వార్టర్ మిగిలింది కాబట్టి. కాబట్టి 1 నుంచి 8వ తరగతి వరకు క్లాసులు, ఇక ఫిజికల్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి లేకపోతే మరి ఆ క్లాసులకి 2021 అకాడమిక్ ఇయర్, ఈ విద్యా సంవత్సరం ఆ 1 to 5 క్లాసులకి ఉన్నట్టా లేనట్టా అనేది దీంట్లో ఇది విధంగా లేదు. రెండోది, ఒకళ్ళు లేకపోయినా కానీ, క్లాసులు లేకపోయినా కానీ ఆ ప్రమోట్ చేస్తారా నెక్స్ట్ హైయర్ క్లాస్కి అంటే 2019-20 మార్చి నెలలోనే అర్ధాంతరంగా ఆ అకాడమిక్ ఇయర్ ముగిసింది. పరీక్షలు కూడా జరగలేదు. మధ్యలోనూ ఏప్రిల్ చివరి దాకా నడవాల్సినటువంటి స్కూల్స్ మార్చి 15తోనే ముగిశాయి. కానీ అయినా కానీ అప్పుడు ఆ క్లాసులో ఉన్న స్టూడెంట్స్ నెక్స్ట్ హైయర్ క్లాస్కి ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తారు. 10th క్లాస్ కూడా ఎగ్జామినేషన్స్ లేకుండానే ప్రమోట్ చేసిన విషయం మనకి తెలుసు. ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 2020-21 విద్యా సంవత్సరం అయిపోతుంది కాబట్టి మరి ఈ విద్యా సంవత్సరంలో కూడా ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తారా అంటే 2019-20లో 5వ తరగతిలో ఉన్న విద్యార్థిని ఇప్పుడు 2020-21 విద్యా సంవత్సరానికి ఇప్పుడు ఇది నడిచినా నడవపోయినా కానీ 6వ తరగతి దగ్గర ప్రమోట్ చేసినట్టుగా రాసుకొని ప్రమోట్ చేసినట్టు చెప్పి రేపు నెక్స్ట్ మళ్ళీ June 14th రీఓపెన్ అయినప్పుడు 21-22 విద్యా సంవత్సరంలో ఆ విద్యార్థిని 7వ తరగతిలోకి ప్రమోట్ చేసినట్టుగా చేస్తారా అని అంటే దాని మీద క్లారిటీ ఏమీ లేదు. ఒకవేళ ఈ విద్యా సంవత్సరం క్లోజ్, ఇది 0 అయిపోయింది 1 to 8 క్లాసెస్ వరకు, నెక్స్ట్ హైయర్ క్లాస్కి ప్రమోట్ చేస్తాము ఈ సంవత్సరం కూడా అన్నారు అనుకోండి. మరి ఈ అకాడమిక్ ఇయర్ మొత్తంగా 0 అయిపోతే ఇక్కడ రావాల్సినటువంటి కాంపిటెన్సీస్, నేర్చుకోవాల్సిన మినిమం లెవెల్స్ ఆఫ్ ద లెర్నింగ్ టు కన్సర్న్ క్లాస్ అది నేర్చుకున్నట్టుగా భావించాలి. ఒక నేర్చుకోకుండా ఆ నాలెడ్జ్, ఆ లెర్నింగ్ లేకుండానే హైయర్ క్లాస్కి ప్రమోట్ అయితే అప్పుడు లైఫ్ లాంగ్ హైయర్ స్టడీస్, ఫర్దర్ స్టడీస్ కూడా దీని ఎఫెక్ట్ అంటూ ఉంటుందా? ఈ గ్యాప్, ఈ ఏదైతే ల్యాబ్స్ ఉంటుందో ఈ ల్యాబ్స్ అట్లనే కంటిన్యూ అవుతుంది కదా, దానికి పరిష్కారం ఏంటి అనేటటువంటి దానికి ఈ విషయాలు ఏమి దాంట్లో లేవు. అట్లాగే అసలు వీళ్ళని ప్రమోట్ అయినట్టుగా చెప్తున్నా కానీ ఇప్పుడు ఎట్లా ప్రమోట్ చేసినట్టుగా
గత 2019, 20లో ఏ క్లాసులో అయితే ఉన్నారో 2021 విద్యా సంవత్సరానికి ప్రమోట్ చేసాం, ఆటోమేటిక్ ప్రమోషన్ అని చెప్తున్నారే, అట్లా ప్రమోట్ అయినట్టుగా రికార్డ్స్లో రాశారా? అంటే అటెండెన్స్ రిజిస్టర్స్లో రాశారా? అసలు ఈ విద్యా సంస్థ స్కూల్సే ఓపెన్ చేయలేదు కదా, కాబట్టి రికార్డ్స్లో నమోదు చేసేటటువంటి అవకాశం లేకపోవచ్చు. మరి ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో వారిని అటెండెన్స్ రిజిస్టర్లో ప్రమోట్ చేసినట్టుగా రాసుకుని ఉండకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ June 14th రీఓపెన్ చేసిన తర్వాత 2021-22 రిజిస్టర్స్లో ఎట్లా రాస్తారు? కాబట్టి ఇట్లాంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా యాక్చువల్గా స్కూల్స్లో ఉండే హెడ్ మాస్టర్స్, టీచర్స్కి తెలియాల్సినటువంటి విషయాలు. అంటే స్కూల్స్ హెడ్ మాస్టర్, టీచర్స్కి తెలియాల్సిన విషయాలు అయినా కానీ పేరెంట్స్కి కూడా ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్ని ఒకవేళ ఇప్పటికే వాటి అది సిస్టమేటిక్గా లేకపోతే, అప్డేట్గా లేకపోతే రిజిస్టర్స్ కానీ రికార్డ్స్ కానీ వాటిని అప్డేట్ చేసేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఏమైనా గైడ్లైన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ అట్లా ఇచ్చినారా లేదా అనేటటువంటిది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మొదటి విషయం. రెండవది, ఇప్పుడు COVID-19 ప్రోటోకాల్ ప్రకారం అట్లాగే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం స్కూల్స్ నడపాలని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు స్కూల్కి రాగానే విద్యార్థులకి థర్మల్ స్క్రీనింగ్ చేయాలని, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కునే దానికోసం సోప్స్, వాటర్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టాలి. అట్లాగే మాస్కులు, ఒకవేళ మాస్కులు లేకుండా వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే పేరెంట్స్, కొంతమంది రూరల్ పేరెంట్స్ లేకపోతే ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థుల యొక్క పేరెంట్స్ వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేటటువంటి ఉంటారు. కాబట్టి అందరూ రోజు మాస్క్ తెచ్చుకోవటం అక్కడ జరగకపోవచ్చు. కొంతమంది మాస్క్ లేకుండా వచ్చే అవకాశం ఉండదు. అట్లాంటి మాస్క్ లేకుండా వచ్చేటటువంటి విద్యార్థులకి స్కూల్లోనే మాస్కులు ఇస్తారా? డిస్టెన్స్ పాటించడం పెద్ద కష్టమైన పని. ఎందుకంటే మొత్తం అన్ని క్లాసుల్లో ఇప్పుడు నిర్వహించేది 9th, 10th 2 క్లాసులే కాబట్టి డిస్టెన్స్ పాటించడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అది కూడా సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లాసులో 40 మంది విద్యార్థులు, 50 మంది విద్యార్థులు కూడా ఉన్నాయి, స్కూల్స్ కొన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం అయితే ఒక తరగతి గదిలో 12 మంది విద్యార్థుల్లో కూర్చోబెడతామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక 50 మంది విద్యార్థులు ఉండే ఫలానా 9th క్లాస్, 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు ఇప్పుడు 12 రూమ్కి 12 మంది చొప్పున అంటే వాళ్ళని 4 రూమ్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు టీచర్స్ సబ్స్టిట్యూట్గా ఉంటారు. ఇప్పుడు అంటే 4 రూమ్లో కూర్చోబెడతారు, 10th, 9th ఎవరైనా కానీ. ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు. ఆ సబ్జెక్ట్ టీచర్స్ ఒక్కొక్క స్కూల్కి ఇద్దరు అట్లా ఉంటే ఉండొచ్చు. కాబట్టి వారు మరి ఈ క్లాసులు ఒక క్లాసులో ఉండే స్టూడెంట్స్ 4 క్లాసుల రూమ్స్లో కూర్చోబెట్టినప్పుడు ఈ టీచింగ్ ప్రాసెస్ ఏ రకంగా నిర్వహిస్తారు ఏంటి అనేటటువంటిది, దానికి టీచర్ సబ్స్టిట్యూట్గా ఉంటారా లేదా అనేటటువంటి విషయం కూడా ఒకటి ఉంది. కాబట్టి అది వాటిని ఎట్లా మెయింటైన్ చేస్తారనేటటువంటి చూడాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు ఈ కోవిడ్ ఈ ప్రోటోకాల్స్, జాగ్రత్తలు, లేకపోతే హెల్త్ అండ్ హైజీన్కి సంబంధించినటువంటి మెజర్స్ వీటన్నిటిని అట్టగా వాటర్, శానిటేషన్, తర్వాత బాత్రూమ్స్, ల్యాబొరేటరీస్, టాయిలెట్స్ వాటన్నిటిని క్లీన్ చేయటం, మిడ్ డే మీల్స్ ఉంటే వాటికి సంబంధించిన స్టోర్ రూమ్స్, లేకపోతే వాటి క్లీన్నెస్, ఇట్లాంటి విషయాలు వీటన్నిటికీ సంబంధించినంత మేరకు మరి అదనంగా మెన్ అండ్ మెటీరియల్ కొంత కావాలి. ఇప్పుడు స్కావెంజర్స్ని పెడతారా లేదా? స్కావెంజర్స్ ఉంటే అదొక టాయిలెట్స్కి క్లీన్ చేస్తారు. అట్లాగే వాచ్మెన్ ఉన్నారు లేదా? స్కూల్స్ స్వీపింగ్, క్లీనింగ్ ఎవరు చేస్తారు? ఇట్లాంటి విషయాలు ఇప్పుడే మనం కొన్ని పత్రికలు, నిన్న కొన్ని న్యూస్ పేపర్స్, ఈరోజు నిన్న ఈనాళ్ళు, ఈరోజు నవ తెలంగాణలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంటే టీచర్స్ రూములు ఊడుస్తున్నట్టుగా, బలం శుభ్రం తుడుస్తున్నట్టుగా ఇట్లాంటి ఫోటోలు కొన్ని చూస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇస్తే స్కూల్స్ క్లీన్గా ఉంచండి, శుభ్రం చేయండి, రెడీ చేయండి అని చెప్పి ఎవరు చేస్తారంటే చూసే మనుషులు, వర్కర్స్ లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు. అనివార్యంగా టీచర్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి టీచర్స్ ఆ రకమైనటువంటి ఊడిపించడం, లేకపోతే శుభ్రం చేయించడం, తొడిపించడం, కడిగించడం ఇట్లాంటి పనులు చేయించవచ్చు ఆ టీచర్స్తో. ఇది ప్రభుత్వానికి అవమానం కాదా? ఇట్లాంటి విషయాలను కూడా ప్రభుత్వానికి, పేరెంట్స్ మనం కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల మెన్ అండ్ మెటీరియల్ సంబంధించి ఇప్పుడు థర్మల్ స్క్రీనింగ్ కావాల్సినటువంటి ఏర్పాట్లు, అట్లాగే శానిటైజేషన్ సంబంధించినటువంటి పరికరాలు, పదార్థాలు, అట్లాంటి వాటన్నిటిని కూడా ప్రొవైడ్ చేయాలంటే కొంత ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు ఎవరు బేర్ చేయాలి? ఇప్పుడు స్కూల్స్ గతంలో స్కూల్ మెయింటెనెన్స్ సంబంధించిన గ్రాంట్స్ అంటే వాటికి ఆ గ్రాంట్స్ దేనికి పలానా పద్ధతికే మాత్రమే ఖర్చు చేయాలనేటటువంటి నిబంధనలు ఉన్నాయి. మరి వాటికే ఖర్చు చేస్తే ఇప్పుడు కొత్తగా స్కూల్స్ రీఓపెన్ చేస్తే ఇప్పుడు
వీటిని ఈ జాగ్రత్తలు శుచి శుభ్రత వీటికి సంబంధించిన వాటిని పాటించాలంటే వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నమెంట్ ఏమన్నా వీటికి ఫండ్స్ ప్రత్యేకంగా రిలీజ్ చేస్తుందా అని అంటే లేదు. ఇప్పుడు ఇట్లా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళైతే ప్రభుత్వానికి డిమాండ్ చేసింది, మేము కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం శానిటైజేషన్ వగైరా ఇవన్నీ చేస్తూ స్కూల్స్ నడపాలంటే మాకు అదనంగా ఖర్చు అవుతుంది కాబట్టి మేము ప్రతి విద్యార్థి పైన ఎట్ ద రేట్ ఆఫ్ 500 రూపీస్ చొప్పున అడిషనల్ ఫీ వసూలు చేసుకుంటాం, మాకు అనుమతించండి. లేదా పిల్లల దగ్గర నుంచి అడిషనల్ ఫీజు వసూలు చేయొద్దు అని అంటే ఆ మేరకు ఆ మొత్తం అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వమే మాకు ఇవ్వండి. ఇట్లాంటి డిమాండ్స్ కూడా పెట్టారు. అందువల్ల అదనంగా కొంత ఖర్చు అయ్యేటటువంటి మాట, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అదనంగా కొంత ఖర్చు అయ్యేటటువంటి మాట నిజమే. ఇప్పుడు ఈ ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలకు ఇస్తుందా, ఇస్తామనేటటువంటి మాట కానీ, లేకపోతే ఆ రకమైన ఫండ్స్ కానీ, అట్లాంటి అలోకేషన్ కానీ ఇప్పుడు దీంట్లో ఎక్కడ మనకి కనిపించే పరిస్థితి లేదు. రెండో విషయం మిడ్ డే మీల్స్. ఇప్పుడు స్కూల్స్ 9th to 10th పిల్లలకైనా కానీ మీరు స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత మార్నింగ్ 9:45 AM టు ఈవినింగ్ 4:45 PM అన్న తర్వాత డే లాంగ్ స్కూల్ ఉన్న తర్వాత వాట్ అబౌట్ మిడ్ డే మీల్స్? ఇప్పుడు ఈ అకాడమిక్ క్యాలెండర్లో మిడ్ డే మీల్స్ ప్రస్తావన అంటూ ఏమీ లేదు, అసలు పెడతారనే మాట కూడా ఎక్కడ కూడా లేదు. కాబట్టి మరి మిడ్ డే మీల్స్ పెట్టకపోతే ఆ విద్యార్థులు ఉదయం బడికి వచ్చిన విద్యార్థి మధ్యాహ్నం భోజనం ఏం చేయాలి? ఎప్పటిదాకా స్కూల్లో చేసేవాడు. మీరు స్కూల్లో పెట్టకపోతే ఇంటికి పోయి భోజనం చేసి రావాలి. ఇంటికి ఒకసారి పోయిన తర్వాత భోజనం చేసి మళ్ళీ వచ్చే అవకాశం, దూరాభారం కూడా సమస్యగా ఉండొచ్చు. లేదా ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్న భోజనం మూటలు కట్టి తెచ్చుకోవాలన్నా ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మిడ్ డే మీల్స్ పెడతారా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా తేల్చడం లేదు. అందువల్ల ఇప్పుడు ఎస్ఎంసీ కమిటీ మెంబర్స్ లేకపోతే పేరెంట్స్ రేపు స్కూల్స్ రీఓపెనింగ్ కంటే ముందే వచ్చి చూసుకోండి అని చెప్పి అంటున్నారు కాబట్టి, మీటింగ్ కూడా వేస్తాను అంటున్నారు కాబట్టి, మీటింగ్ వేయకపోతే వేయమని డిమాండ్ చేయాలా? వేసిన వేయకపోయినా కానీ స్కూల్స్ రీఓపెనింగ్ కంటే ముందే స్కూల్ రెడీనెస్ 25వ తేదీ నాటికే మేము స్కూల్స్ రెడీ చేస్తామని చెప్పి అంటున్నారు. ఈరోజు 24వ తేదీ, రేపటికే స్కూల్స్ అన్నీ రెడీ కావాలి. రీఓపెనింగ్ పర్పస్ కోసం ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఈ గైడెన్స్ ప్రకారం స్కూల్స్ రెడీ కావాలి. ఇంకో స్కూల్స్ రెడీ అవుతున్నాయా లేదనేది రేపు 20వ తారీఖు కాకపోయినా కానీ, ఆ తర్వాత 26 రిపబ్లిక్ డే కాబట్టి 27 నుంచి కనీసం ఒక నెలాఖరు వరకు ఒక 2-3 రోజులైనా కానీ స్కూల్స్ విజిట్ చేసి ఏ స్కూల్స్ ఎట్లా రెడీ అవుతున్నాయి ఏంటి అనేటటువంటిది పరిశీలన చేసి ఆ మేరకు మన పిల్లల్ని బడికి పంపించే పర్వాలేదు అనేటటువంటి భరోసా కలిగితేనే ఏం పర్వాలేదు. లేకపోతే ఈ స్కూల్లో రెడీనెస్ సరిగా లేదు, సరైన జాగ్రత్తలు ఇంకా పాటించట్లేదు, ఏర్పాటు చేయలేదు, క్లీన్నెస్ లేదు, ఇట్లాంటి విషయాలు ఉన్నట్టు హైదరాబాద్కి చెప్పడం కానీ లేదంటే స్కూల్ టీచర్స్తోనే మాట్లాడి వారికి పరిష్కారం చేసుకునే దానికోసంగా సమిష్టిగా టీచర్స్ ఆ రకమైనటువంటి కోఆర్డినేషన్తో పనిచేసే దానికోసం పేరెంట్స్ కూడా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడో విషయము ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన ఫీజుల సమస్య ఉంది. ఇప్పుడు ఈ ఫీజులకు సంబంధించింది ఇప్పుడు 46 ట్యూషన్ ఫీజుల వరకే పరిమితం కావాలన్నా కానీ మేనేజ్మెంట్స్ పరిమితం కాలేదు. నిన్న మొన్న హైకోర్టు దీని మీద 46 జీవోని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి హైకోర్టు ఆదేశించినట్టుగా న్యూస్ చూసాం. అది జీవో కానీ హైకోర్టు ఆదేశం కానీ దేన్ని కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్స్ వాళ్ళు ఏమాత్రం ఖాతరు చేయరు. దాని గురించినటువంటి భ్రమలేమీ అక్కర్లేదు. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా కనీసం ట్యూషన్ ఫీజులు అయినా కానీ మీరు మొత్తంగా వసూలు చేయకుండా దానికి కొంత కన్సెషన్ ఇవ్వండి. ఇప్పుడు ఉదాహరణకి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్యూషన్ ఫీజులో 30% కన్సెషన్ ఇవ్వండి, 70% వరకే వసూలు చేసుకోండి అని చెప్పి జీవో 57 అనేది నవంబర్లోనే మన సెప్టెంబర్లోనే ఆ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. అట్లాగే రాజస్థాన్ ఇతర ఇంకొక 2-3 రాష్ట్రాలకు కూడా ఈ ట్యూషన్ ఫీజులో కన్సెషన్ 20%, 30% కన్సెషన్ ఇచ్చి ఆ మేరకు 70-60% వసూలు చేసుకోండి అని చెప్పినటువంటి రాష్ట్రాలు కూడా కొన్ని ఆ రాష్ట్రాలు అమలు జరుగుతున్నటువంటిగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంతవరకు అలాంటి అవకాశాలు ఏం లేవు. ఇప్పుడు కనీసం 30% కాబట్టి 50% దాకైనా కానీ కన్సెషన్ పెంచాల్సిన అవసరం ఉందనే డిమాండ్ సహజంగా తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్గా మనం ప్రపోజ్ చేసాం గవర్నమెంట్కి. అట్లాగే హెచ్ఎస్పీఏ వారు కూడా ఆ విధంగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో స్కూల్స్లో ఖర్చు 50% కంటే ఎక్కువ లేదు. గత 8 నెలల నుంచి స్కూల్స్లో టీచర్స్కి శాలరీస్ పే చేయడం, ప్రైవేట్ స్కూల్స్లో నాన్ టీచింగ్ స్టాఫ్కి శాలరీస్లో అట్లాగే ఇతర ఖర్చులు అనేవి కూడా లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో సగం ఖర్చు కూడా ఇప్పుడు స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు లేకపోతే రికార్డెడ్ లెసన్స్ వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అందించడం తప్ప, ముఖ్యంగా బడ్జెట్ స్కూల్స్ అయితే అంతకంటే పెద్ద ఖర్చు లేదు. కాబట్టి మరి ఖర్చు లేనప్పుడు పిల్లల దగ్గర నుంచి ఫీజులు మాత్రం పూర్తి స్థాయిలో ఎందుకు వసూలు చేయాలి? అందువల్ల ట్యూషన్ ఫీజులో సగం మినహాయింపు కన్సెషన్ ఇచ్చి 50% కన్సెషన్ 50% ట్యూషన్ ఫీ వసూలు చేసుకోవటం మంచిది. అది పేరెంట్స్ ఏ రకంగా అడుగుతున్నామో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించి ఆ విధంగా మేనేజ్మెంట్స్కి అట్లాంటి ఆదేశాలు ఇచ్చి వాటిని అమలు చేస్తే పేరెంట్స్కి అంత కొంత ఊరట లభిస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని
కోరేది. దాంతోపాటు ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ప్రభుత్వాలు జీవో ఇచ్చినా, కోర్టులు తీర్పు చెప్పినా, ఏం చేసినా కానీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అలాగే ఖాతరు చేయట్లేదు. ఫీజులు మాత్రం అసలు ట్యూషన్ ఫీజుకే పరిమితం కావాలా అని చెప్పిన జీవోని అమలు చేయకపోవటమే కాదు, ట్యూషన్ ఫీ అని పేరుకి చెప్పినా కానీ అన్ని రకాల ఫీజు, డెవలప్మెంట్ ఫీజు అని, కంప్యూటర్ ఫీజు అని, లేకపోతే ఎస్ఎంసీ ఫీజు అని, ఇవన్నీ రకరకాల ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజులన్నింటినీ కలిపేసి ఇప్పుడు మళ్ళీ యథాతథంగా వాటినన్నింటినీ ట్యూషన్ ఫీజు పేరుతోనే మొత్తంగా లంసమ్ అమౌంట్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఫీజుల భారం భరించలేక ముఖ్యంగా కోవిడ్-19 నేపథ్యంలో ఉపాధి కోల్పోయి, ఆదాయాలు కోల్పోయినటువంటి పేరెంట్స్ ముఖ్యంగా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, పూర్ ఫ్యామిలీస్ ఉంచిన స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఏదో క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వచ్చి ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫీజులు ధారపోస్తున్నారో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ రకంగా ఫీజులు పే చేసేటటువంటి స్తోమతో కోల్పోయారు. అందువల్ల కొంతమంది పేరెంట్స్ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ నుంచి విత్డ్రా చేసి గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించడానికి కోసం సిద్ధమవుతున్నారు. అట్లాంటి పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్ చేర్పించుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్ ఏమో మరి రికార్డ్ షీట్ ఒక 5వ తరగతి నుంచి తీసుకొచ్చి 6వ తరగతి చేసుకుని అంటున్నారు. రికార్డ్ షీట్ ఏదని చెప్పి, లేదా టీసీ ఏదని చెప్పి హెడ్ మాస్టర్స్ అడిగితే పేరెంట్స్ అనేబుల్ టు ప్రొడ్యూస్. ఎందుకని ఇప్పుడు అట్లా టీసీగా రికార్డ్ షీట్ కానీ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వటం లేదు, నిరాకరిస్తారు. ఎందుకని ఒకటి స్కూల్ నుంచి పోతే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ స్కూల్లోనే ఉండాలి. రెండోది ఈ సంవత్సరం కొత్త ఈ గడిచిన 8 నెలల కాలంలో కొంత ఫీ బకాయిలు కూడా ఉండొచ్చు. సో ఆ బకాయిల ఫీజులన్నీ కూడా పే చేస్తేనే మేము టీసీ ఇస్తాం, లేకపోతే రికార్డ్ షీట్ ఇస్తాం అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు మేనేజ్మెంట్స్ సహజంగానే ఎవరు కూడా అట్లాంటి టీసీ రికార్డ్ షీట్స్ ఇవ్వరు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు చేర్చుకోవాలంటే రికార్డ్ షీట్గా టీసీ కానీ ఉంటేనే మేము చేర్చుకుంటాం అనేటటువంటి ఆంక్షలు పెడితే మాత్రం ఉపయోగం లేదు. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. అందువలన మరి ఈ విషయం క్లారిఫై కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్ ఇచ్చి ఇట్లా ఇతర అది ప్రైవేట్ స్కూల్స్ నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి అయినా కానీ, బయట నుంచి అయినా కానీ, ఎక్కడి నుంచి వచ్చినా కానీ స్టూడెంట్స్ని ఏ క్లాస్లో చేరుస్తూ ఉన్నా కానీ, ఇప్పుడు విద్యా హక్కు చట్టంలో కూడా అప్ టు 8th క్లాస్ వరకు ఏ క్లాస్లో ఎప్పుడు జాయిన్ చేసే దానికోసం వచ్చినా కానీ ఆ వయసులు ఆ ఏజ్ అప్రోప్రియేట్ క్లాసులో చేర్చడానికి కోసం తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటిది ఏమన్నా దాన్ని ఎట్లా రికార్డ్స్ నమోదు చేయాలో అది చూసుకోవచ్చు అని చెప్పి ఆ రకమైనటువంటి గైడ్లైన్స్ కూడా దాంట్లో ఆర్టీఈలో సెక్షన్ 14లో ఉంది. వాటి ప్రకారం చూడవచ్చు. అందువలన ఇప్పుడు ఈ విధంగా మధ్యలో స్కూల్స్లో వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిట్ చేసేటటువంటి పిల్లల్ని టీసీగా రికార్డ్ షీట్ కానీ లేదని చెప్పి నిరాకరించడం కాకుండా వాళ్ళు తప్పనిసరిగా స్కూల్లో చేర్చుకుని ఏ క్లాసులో కావాలంటే పేరెంట్ చెప్పిన దాని ప్రకారం ఏ క్లాసులో కావాలంటే ఆ క్లాసులో చేర్చుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత సెప్టెంబర్లోనే ఒక అకాడమిక్ క్యాలెండర్ని చెప్పింది. కాబట్టి డోంట్ ఇన్సిస్ట్ ఫర్ టీసీ ఆర్ రికార్డ్ షీట్, వాళ్ళందరినీ అడ్మిట్ చేసుకొని చెప్పి ఆ విధంగా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు అట్లాంటి అవసరం వచ్చింది. కాబట్టి ఇట్లా స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం వచ్చే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని తీసుకొని వాళ్ళని రిజెక్ట్ చేయదు. వాళ్ళ టీసీ కోసం కానీ రికార్డ్ షీట్ కోసం కానీ మీరేమీ అడగొద్దు, వాటి కోసం అభ్యంతరం పెట్టొద్దు. కాబట్టి ముందు జాయిన్ చేసుకోండి, అడ్మిట్ చేసుకోండి, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సంగతి చూసుకోవచ్చు అని చెప్పి అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ స్కూల్స్కి ఇవ్వాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని అడిగి ఇప్పించాల్సిన ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్ ఇప్పించడానికి కోసం రాష్ట్ర స్థాయిలో తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్గా కృషి చేస్తాము. కానీ క్షేత్రస్థాయిలో ఏ స్కూల్కి ఆ స్కూల్లో ఇట్లాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ స్కూల్స్ ఓపెన్ చేసినా కానీ పర్వాలేదు అనేటటువంటి భరోసా ఉంటుందా లేదనేటటువంటి విషయాన్ని మనం పేరెంట్స్ అసోసియేషన్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని పేరెంట్స్ మరింత ఎక్కువగా యునైట్ కావాలా, అట్లాగే యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్కూల్స్కి వెళ్ళి వాటిని విజిట్ చేసి పరిశీలించుకొని అక్కడ హెడ్ మాస్టర్స్తోని లేకపోతే ఆఫీసర్స్తోని మాట్లాడి మనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు త్వరగా చేయండి, లేకపోతే నష్టపోతాం, లేకపోతే ఇబ్బందులు పాలవుతాం, విద్యా సంవత్సరం ఎప్పటికైనా కానీ సజావుగా నడిపించదని చెప్పి ప్రభుత్వం పైన పేరెంట్స్ తరఫున ఒత్తిడి చేసే దానికోసం ఫోన్ కోసం అవసరం ఎంత ఉందని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.